హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులు శరభ అంటూ అగ్నిగుండాలు దాటారు. భక్తులు స్వామివారిని స్మరించుకుంటూ అగ్నిగుండాలు దాటడంతో దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు. అగ్నిగుండాల మహోత్సవంలో నడిచిన వారికి, పాల్గొన్న వారికి, చూసిన వారికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, అష్ట సంపదలు ఇచ్చి ఆశీర్వదిస్తారన్నారు. ఈ నెల 10వ తేదీన స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో ఘనంగా ముగిశాయి. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు క్రోధినామ సంవత్సరం 2025వ సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవాలు భాగంగా ఈరోజు చివరి ఘట్టము అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమము మీ అందరి సహాయ సహకారాలతో స్వామివారి సంపూర్ణ అనుగ్రహంతో సుసంపన్నమైంది. లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఈ అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమాన్ని ఇందులో నుండి ఎంతోమంది నడవడమే కాకుండా తమ కనులారా ఈ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమాన్ని కనులారా తిలకించారు. వారందరికీ కూడా ఈ అగ్నిగుండము అంటే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞానికి ప్రతిరూపమే అగ్నిగుండం. సతీదేవి ఎప్పుడైతే అగ్నిగుండంలో ఆత్మాహుతి అయిన తర్వాత ఆ విషయాన్ని పరమశివుడు తెలుసుకొని నందీశ్వరుని ద్వారా శివతాండవము చేసి రుద్రోక్తుడైనటువంటి ఆ రుద్రుడు తన జటాజూటము ద్వారా ఉద్భవించినటువంటి వీరభద్రుడు. జాతర అతి వైభవంగా మరియు అందరి సహకారాలతో అన్ని అధికారుల సమన్వయంతో మా యొక్క దేవాదాయ శాఖ నుండి మా ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఈవో గారు మంత్రి గారిని వారు చెప్పి జాతరకు సార్ అన్ని శాఖల గురించి మా సహకారం కావాలని మంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రి గారు వెంటనే కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేసి మన పోలీసు కమిషనర్ మరియు ఏసీపీ గారు సబ్ ఇన్స్పెక్టర్ గారి వారి అనుసంధానంతో ఇక్కడ ఒకటి అన్ని శాఖలకు సమన్వయపరుస్తూ ఒక కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేసి భక్తులు ఎలాంటి ఇబ్బంది ఉండద్దని మంత్రి గారి ఆదేశాన్ని అనుగుణంగా అన్ని శాఖలు చాలా విశేషంగా కృషి చేసి వారి విధి నిర్వహణలో అంకితభావంతో అందరూ పోలీస్ సిబ్బంది డిప్యూటేషన్పై వచ్చిన విధి నిర్వహణలో జాతరలో ప్రతి ఒక్కరు పనిచేసిన వారికి వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవి శుభాశీస్సులు. మరియు ప్రత్యేకంగా ఈ జాతరను ఒక ప్రత్యేక శ్రద్ధతో మన ఉస్మానాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు మాన్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రవాణా మరియు ట్రాన్స్పోర్ట్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు వారు నక్షత్ర దీక్ష మాల తీసుకొని వారి తండ్రి గారిపై 35 లక్షలు పెట్టి ఒక షెడ్ నిర్మాణం యాత్రికులకు పేద ప్రజలకు నిర్మాణం చేయడం జరిగినది. ఈసారి జాతర కూడా కని విని ఎరగని రీతిలో పోలీస్ శాఖను ఆదేశించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి మామూలు జనం ఎట్లయితే దర్శించుకుంటూ అందరికీ ఉన్న పైసలు ఉన్నోళ్ళు పైసలు లేనోళ్ళు కాకుండా ప్రతి యాత్రికునికి మెరుగైన సౌకర్యంగా దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగింది. ఈసారి ఎన్నడూ లేని విధంగా అందరూ మంచి దర్శనం చేసుకుని సుఖ సంతోషాలు వారి గమ్యాన్ని చేయడం జరిగినది. రవాణా శాఖ మన మంత్రి గారే కాబట్టి ఉచితంగా రవాణా ఉంది కాబట్టి మహిళల అధిక శాఖత్వంలో రావడం జరిగినది. ఒక మహిళ ఇంటి నుంచి వచ్చిందంటే వారి ఇల్లు సుఖ సంతోషాలతోటి లక్ష్మి సౌభాగ్యాలతోటి కలకాలం ఎల్లకాలం ఉండాలని సంవత్సరం వీరభద్ర స్వామి సమేత భద్రకాళి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉంటాయి. విధి వాళ్ళు అంకితభావంతో అందరూ పనిచేసిన వారికి ఈ యొక్క దేవాలయ పాలక మండలి మంత్రి గారు ఇచ్చిండు. అందరూ చాలా చక్కగా పనిచేశారు. ఈవో గారు దేవాదాయ శాఖ వాళ్ళు చాలా చక్కగా పనిచేశారు. మా సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నతాధికారి ఆదేశానుసారంగా అందరూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అధికారులు